మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలా 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 ముఖ్యమైనటువంటి 8వ తరగతి సోషల్, 7వ తరగతి సోషల్, 6వ తరగతి సోషల్ నుండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. చాలా చాలా ముఖ్యమైన బిట్లు. మొదటి బిట్ చూద్దామండి. క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది? మరి 8వ తరగతి జియోగ్రఫీ అన్నిటిని కూడా టచ్ చేస్తూ ర్యాపిడ్గా ఒక గ్రాండ్ టెస్ట్లా ఉంటుందండి. ఇది చాలా చాలా యూజ్ఫుల్. ఇవి కూడా మన యొక్క సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో వచ్చినటువంటి ఎగ్జామ్స్ అండి. వాటి యొక్క మోడల్ పేపర్స్ మన యొక్క టీచర్స్ తయారు చేసినటువంటి అద్భుతమైన మెటీరియల్ మీకు మీ వద్దకు తీసుకురావడం జరిగిందండి. మరి ఆన్సర్ ఆప్షన్ ఏ మానవ నిర్మిత వనరు. ఆన్సర్ ఆప్షన్ ఏ క్యాన్సర్ చికిత్సకు మందులు అనేవి మానవ నిర్మిత వనరు అండి. రెండవది, నిటారుగా ఉన్న వాలులో, చాలా ఇంపార్టెంట్ అండి, నిటారుగా ఉన్న వాలులో నేలకోతని అరికట్టడానికి ఏది సముచితమైన పద్ధతి? నిటారుగా ఉన్న వాలులో నేలకోతని అరికట్టడానికి ఏది సముచితమైన పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ సి టెర్రస్ ఫార్మింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి బిట్లేనండి, మరి సొంతమే కాదు. మిత్రులు గమనించాలి, చాలా 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 వాల్యుబుల్ బిట్లు. మరి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మనకి తెలియచేయడానికి మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మూడవది, ప్రపంచంలో రాగిని అంటే కాఫర్, రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి చిలీ అండి. చిలీ పెరు కూడా అవుతుందండి. చిలీ పెరు. నెక్స్ట్, నాలుగవది, జేమ్స్ మిల్లు భారతదేశ చరిత్రను ఎన్ని కాలాలుగా విభజించారు? జేమ్స్ మిల్లు భారతదేశ చరిత్రను ఎన్ని కాలాలుగా విభజించారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి 3 కాలాలుగా. ఒకటోది ముస్లిం, 2 హిందూ, 3వది బ్రిటిష్ యుగం. 3 కాలాలుగా విభజించారండి భారతదేశ చరిత్రను. ఐదవది, వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి 1498లో. 1498లో. నెక్స్ట్, ఆరవది, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని, శాశ్వతంగా శిస్తు నిర్ణయించే పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి కార్న్వాలిస్. ఆన్సర్ ఆప్షన్ సి కార్న్వాలిస్. మరి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నిజ్ మరియు రియోతి అనేవి దేనికి సంబంధించినటువంటి? చాలా 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 ఇంపార్టెంట్. నిజ్ రియోతి. ఆన్సర్ ఆప్షన్ ఏ నీలిమందు సాగు పద్ధతులు అండి. ఇవి నీలిమందు సాగు పద్ధతులే నిజ్ మరియు రియోతి. నెక్స్ట్ 8వ చూద్దామండి. బిర్సా ముండా ఏ ప్రాంతానికి చెందినటువంటి గిరిజన నాయకుడు? బిర్సా ముండా ఏ ప్రాంతానికి చెందినటువంటి గిరిజన నాయకుడు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ చోటా నాగపూర్. చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు బిర్సా ముండా దినోత్సవాలు జరుగుతున్నాయండి, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా అండి ఇది. నెక్స్ట్, 1857 తిరుగుబాటు నాయకుడు ఎవరు? అప్పుడు 1857 తిరుగుబాటు జరిగినప్పుడు అప్పుడు నాయకుడిగా ఎవరు ఉన్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి బహదూర్ షా జాఫర్. 10వదండి, భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? సో బ్రిటిష్ నుంచి మొదటి గవర్నర్ వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చాడండి. ఆన్సర్ ఆప్షన్ ఏ వారన్ హేస్టింగ్. 11వది, న్యాయస్థానాల వ్యవస్థను ఏమని పిలుస్తారు అంటే జ్యుడిషియరీ లేదా న్యాయ వ్యవస్థ అని కూడా పిలుస్తుంటారండి. న్యాయ వ్యవస్థ. 12వది, లోక్సభ యొక్క అత్యంత ముఖ్యమైన విధి ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లోక్సభ యొక్క
అత్యంత ముఖ్యమైన విధి. ఆన్సర్ ఆప్షన్ బి ప్రధానమంత్రిని మరియు మంత్రిమండలిని ఎన్నుకోవడము ఇక్కడ లోక్సభ యొక్క ముఖ్యమైనటువంటి విధి అండి. నెక్స్ట్, రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నియమిస్తారు, నామినేట్ చేస్తాడు? రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 12 మంది, 12 మందిని. నెక్స్ట్ 14వది, వనరుల సంరక్షణకు సంబంధించి నినాదం కానిది ఏది? నినాదం కానిది. చెట్లను నరకండి, చెట్లను రక్షించండి, ఇది కాదండి. మరి 3Rs, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇంధనాన్ని ఆదా చేయడం, కాగితాన్ని ఆదా చేయడం, ఇవన్నీ కూడా వనరుల సంరక్షణ నినాదాలు. మన లోక్సభ స్పీకర్ ఎవరు? ఇది ఓల్డ్ది కాబట్టి న్యూది మీకు తెలిస్తే, మన లోక్సభ స్పీకర్ ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇది ఓల్డ్ పేపర్లో మన యొక్క సమ్మేటివ్ అసెస్మెంట్ 1 నుంచి వచ్చినటువంటి పేపర్లని మీకు ప్రభుత్వం యొక్క ఏ విధంగా ఇస్తుంది బిట్లు అనేది తెలియడం కోసం ఇచ్చానండి. అందులో భాగంగా ఇది ఓల్డ్ బిట్టు. మరి న్యూగా మన లోక్సభ స్పీకర్ ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్, సిక్కులకు హెల్మెట్ ధరించడం అనేది ఆన్సర్ ఆప్షన్ బి తప్పనిసరి కాదు. మన భారతదేశ ప్రభుత్వం అనేది లౌకికవాదం, అంటే మత ప్రమేయాలలో కూడా చొచ్చుబడి అవసరానికి అనుగుణంగా మన యొక్క నిర్ణయాలు అనేవి ఉంటాయి. కాబట్టి సిక్కులకు తలపాగా మీద లాంటివి ఈ ధరిస్తుంటారు. అందువల్ల వాళ్ళకి హెల్మెట్ అనేది తప్పనిసరి కాదండి. 17వది, బంగారు పీచు అనగా ఆన్సర్ ఆప్షన్ సి జనపనార అండి. జనపనార. బంగారు పీచు అంటే జనపనార. నెక్స్ట్ 18వది, భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు, మట్టి అకస్మాత్తుగా విరిగిపడటాన్ని ఏమంటారు? దీన్ని ల్యాండ్ స్లైడ్స్ అంటారండి. ఆన్సర్ ఆప్షన్ డి కొండ చర్యలు విరిగిపడడం, ల్యాండ్ స్లైడ్స్ అంటామండి. నెక్స్ట్ 19వది, భారతదేశపు చివరి వైస్రాయ్ ఎవరు? బాటంలో వచ్చాడండి. ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ మౌంట్ బాటన్. ఫస్ట్ వాడు వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చాడు, చివరి వాడు బాటంలో ఉన్నాడు, బాటన్. 20వది, మొఘల్ సామ్రాజ్యపు చివరి శక్తివంతమైన పాలకుడు ఎవరు? మొఘలు సామ్రాజ్యానికి చివరి శక్తివంతమైన పాలకుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఔరంగజేబు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫర్మానా అంటే ఏమిటి? ఎలిజబెత్ ఉంది కదండి, ఈ యొక్క బ్రిటిష్ యువరాణి ఫర్మానాన్ని జారీ చేస్తుందండి. అసలు ఈ ఫర్మానా అంటే ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ రాచరిక శాసనం అండి. మరి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సంతాల్ తిరుగుబాట్లు చాలా 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 ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. నిన్న మనం బిట్లో కూడా చూసాం, ఎలాంటి బిట్ ఇచ్చాడు అన్నది కూడా మనం ఆల్రెడీ అవగాహన అయ్యింది మనకి. ఎందు గురించి అంటే తిరుగుబాటులో సరికాని సంవత్సరం ఏదని అడిగాడు నిన్న దానిలో. కాబట్టి ఈ సంతాల్ తిరుగుబాట్లు జరిగిన సంవత్సరం ఏదంటే ఆన్సర్ ఆప్షన్ సి 1855 సంతాల్. నెక్స్ట్, కుసుమ్ మరియు పలాస్ పువ్వులు వీటికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి బట్టలకు రంగు వేయడానికి అండి. ఈ కుసుమ్ మరియు పలాస్ పువ్వులు అనేవి ఉపయోగిస్తూ ఉంటారండి. నెక్స్ట్ 24వది, భారతదేశంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉంది? అంటే ఆన్సర్ ఆప్షన్ బి ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 25వది, పట్టణంలో ఒక వ్యక్తి రోజుకు సగటున ఎన్ని లీటర్ల నీటిని ఉపయోగిస్తాడు? పట్టణంలో ఒక వ్యక్తి రోజుకు సగటున
ఎన్ని లీటర్ల నీటిని ఉపయోగిస్తాడు? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ 150 లీటర్లు. 150 లీటర్లు. 26వది నీరు అనేది ఏ రకమైన వనరు? నీరు అనేది ఏ రకమైన వనరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి సహజ పునరుత్పాదకం. సహజ పునరుత్పాదకం. నెక్స్ట్ 27వది సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే ఏమిటి? సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే ఆన్సర్ ఆప్షన్ సి 18 ఏళ్ళు నిండిన భారతీయులందరికీ కూడా ఉండే హక్కునే మనము సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని కూడా పిలుస్తుంటారండి. నెక్స్ట్ 28వది భారత రాజ్యాంగం వీటికి హామీ ఇచ్చింది. భారత రాజ్యాంగం అనేది వీటికి హామీ ఇచ్చింది. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం అనేది హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ ఘటనకు బాధ్యుడైనటువంటి జనరల్ ఎవరు? బాధ్యుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి జనరల్ డయర్. జనరల్ డయర్. 35 అండి. మరి ఏదైనా ఒక ఆలోచన లేదా ఆవిష్కరణపై ఒక ప్రత్యేకమైన హక్కుని ఏమంటారు? ఏదైనా ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కుని ఏమంటారంటే ఆన్సర్ ఆప్షన్ బి పేటెంట్. పేటెంట్ హక్కులు పొందుతారు కదా, అవేనండి. నెక్స్ట్ 31వది పట్టుపురుగుల వాణిజ్య పెంపకాన్ని ఏమంటారు? పట్టుపురుగుల వాణిజ్య పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సెరికల్చర్. సెరికల్చర్. నెక్స్ట్ 32వది రైత్వారీ వ్యవస్థను అభివృద్ధి చేసిన వారు ఎవరు? రైత్వారీ. ఆన్సర్ ఆప్షన్ ఏ థామస్ మన్రో. థామస్ మన్రో రైత్వారీ వ్యవస్థను అభివృద్ధి చేశారండి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ 34వది సంగమ తిరుగుబాటు ఏ రాష్ట్రానికి సంబంధించింది? సోంగ్రామ్ సంగమ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం. అస్సాం. సంగ్రామ్ సంగమ తిరుగుబాటు ఏ రాష్ట్రం అంటే అస్సాం. ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ బి జేమ్స్ మిల్. జేమ్స్ మిల్. నెక్స్ట్ 36వది బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం. బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఇక్కడ ప్లాసీ యుద్ధము బక్సార్ యుద్ధము ఒకే దగ్గర జరుగుతాయండి. మరి బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం 1764 అండి. మరి మీకు ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 37వది బిగా అనేది ఏమిటి? బిగా అనేది 37వది. ఆన్సర్ ఆప్షన్ సి భూమిని కొలిచే ప్రమాణమే ఈ బిగా. భూమిని కొలిచే ప్రమాణమే బిగా. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఈ దీనిలో సారీ అండి 8th క్లాస్ పౌరశాస్త్రంలో మనం ఆల్రెడీ భారత రాజ్యాంగం అనే లెసన్ చెప్పినప్పుడు స్పెసిఫిక్గా దీని గురించి మెన్షన్ చేయడం జరిగిందండి. భారత రాజ్యాంగ పరిషత్ అనేది చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 24, 1950 అండి. జనవరి 24, 1950లో భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం జరిగిందండి. మరి హిస్టరీ నుంచి అదేవిధంగా సివిక్స్ నుంచి వరుసగా క్లాసులు అయితే జరుగుతున్నాయండి. మధ్యలో ఒక ర్యాండమ్గా ఒక రివిజన్ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ బిట్ పరంపరను అయితే కొనసాగిస్తున్నానండి. నెక్స్ట్ కాశ్మీర్కు చెందిన మేకల కాపర్లను ఏమని పిలుస్తారు? కాశ్మీర్కు చెందినటువంటి
మేకల కాపర్లను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి బకర్వాల్. ఇక్కడ బకరా అంటే మేక, బకరా అనగా మేక అంటారు కదా పాట. సో బకర్వాల్స్ అంటే మేకల కాపర్లు అండి. నెక్స్ట్ 41 చూద్దామండి. ప్రస్తుతం లోక్సభలో ప్రస్తుతం లోక్సభలో మొత్తం సీట్లు ఎన్ని? ప్రస్తుతం లోక్సభలో మొత్తం సీట్లు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 545, 545, 545. నెక్స్ట్ 41. ప్రపంచంలో లభించే మంచినీటి పరిమాణం, ప్రపంచంలో లభించే మంచినీటి పరిమాణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 2.7%, 2.7%. 42. మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు? మైసూర్ పులి. ఆన్సర్ ఆప్షన్ సి టిప్పు సుల్తాన్ అండి. మైసూర్ పులి టిప్పు సుల్తాన్. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు ఏ విధంగా ఉన్నాయో తెలిస్తే తప్పనిసరిగా మరి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లను మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మనం ఎక్కువ చదవడం వల్ల కొన్ని బిట్లు చాలా ఈజీ అనిపించవచ్చు, కానీ ర్యాండమ్గా అన్ని టచ్ చేసుకుంటూ ఒక గ్రాండ్ రివిజన్ లాగా మీకు ఉపయోగపడుతుందని ఒక 96 బిట్లను అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. మరి కాఫీని అత్యధికంగా పండించే దేశం ఏది? కాఫీని అత్యధికంగా పండించే దేశం. ఆన్సర్ ఆప్షన్ బి బ్రెజిల్. బ్రెజిల్. నెక్స్ట్ ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు జగదీప్ ధన్కర్ ఉండేవారు, ఇప్పుడు ప్రస్తుతం ఎవరో తెలిస్తే సిపి మీద వస్తుందండి. మీకు ఆప్షన్ కూడా ఇస్తున్నాను, సిపి మీద వస్తుంది. సిపి తర్వాత వాక్యాన్ని నేను వదిలేస్తున్నాను. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మరి 7వ తరగతి నుంచి అండి. మరి ఇప్పటివరకు 8వ తరగతి అయ్యాయి, 7వ తరగతి. మోటుపల్లి శాసనాన్ని వేయించిన వారు ఎవరు? మోటుపల్లి శాసనాన్ని వేయించిన వారు. ఆన్సర్ ఆప్షన్ బి గణపతి దేవుడు. గణపతి దేవుడు. 46వది. వాతావరణంలో 99% ఉన్న 2 వాయువులు ఏంటి? 99% ఉన్నటువంటి 2 వాయువులు ఉంటాయి కదా, అవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. నైట్రోజన్ అనేది 78%, ఆక్సిజన్ అనేది 21%, మొత్తంగా 99% అండి. నెక్స్ట్ పాండ్యుల రాజధాని. పాండ్యుల రాజధాని ఏది? 47 పెట్టండి. పాండ్యుల రాజధాని. వాళ్ళు చాలా మధురంగా పడతారండి. ఆన్సర్ ఆప్షన్ ఏ మదురై. పాండ్యుల రాజధాని మదురై. నెక్స్ట్ 48వది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 5. జూన్ 5. 49వది. కాంతి వేగం సెకనుకు ఎన్ని కిలోమీటర్లు? కాంతి వేగం సెకనుకు ఎన్ని కిలోమీటర్లు? నాట్ అవర్స్, నాట్ మినిట్స్, సెకనుకు. ఆన్సర్ ఆప్షన్ ఏ 3 లక్షల కిలోమీటర్లు. 3 లక్షల కిలోమీటర్లు. భూమి యొక్క అత్యంత పైపొర ఏది? భూమి యొక్క అత్యంత పైపొర ఏది? ఆన్సర్ ఆప్షన్ సి క్రస్ట్. క్రస్ట్ అంటారండి దాన్ని, క్రస్ట్. నెక్స్ట్ 51వది. విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువగా ఉపయోగించినటువంటి బంగారు నాణెం ఏమిటి? బంగారు నాణెం. ఆన్సర్ ఆప్షన్ సి వరాహ. వరాహ. వరాహ అనబడికి పవన్ కళ్యాణ్ వాహనం పేరు అనుకున్నారు కనుక బంగారు నాణెం అండి. నెక్స్ట్ 52వది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం ఉన్న అడవులు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నల్లమల అడవులు. నల్లమల అడవులు. రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లన్నీ రావడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ డి రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు. ఇక్కడ ఎంఎస్ఎల్ అంటే ఏమిటి? ఎంఎస్ఎల్ అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ మీన్ సీ లెవెల్.
మీన్స్ సముద్ర మట్టం నుంచి హైట్ని కొలుస్తారు కదండి, మరి దాన్నే ఎంఎస్ఎల్ అంటామండి. నెక్స్ట్, రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించినటువంటి ఇటాలియన్ యాత్రికుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ మార్కో పోలో. రుద్రమదేవి తనదైన మార్కులో మరి పాలించింది అని చెప్పింది ఇటాలియన్ యాత్రికుడు అండి. అంటే గుర్తుంచుకుంటారని ఈ విధంగా కోడిగా చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, విజయనగర నగరం అనేది ఏ నది ఒడ్డున ఉంది? ఏ నది ఒడ్డున విజయనగరం నగరం నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి తుంగభద్ర నది. తుంగభద్ర నది. 57వది, బయోస్ అంటే ఏమిటి? బయోస్. ఆన్సర్ ఆప్షన్ బి జీవం. బయోస్ అంటే జీవం. నెక్స్ట్, 58వది, భూమిపై గల రాతి ప్రదేశం ఏది? భూమిపై గల రాతి ప్రదేశాన్ని మనము శిలావరణము అంటారండి. శిలావరణము. నెక్స్ట్, 59వది, ఢిల్లీ సుల్తానుల మొదటి రాజధాని ఏది? ఢిల్లీ సుల్తానుల మొదటి రాజధాని. ఆన్సర్ ఆప్షన్ బి లాహోర్. లాహోర్. ఢిల్లీ సుల్తానుల మొదటి రాజధాని లాహోర్. నెక్స్ట్, 60వది, కాగితం తయారీకి ఉపయోగించే ప్రధానమైనటువంటి ముడిసరుకు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కర్ర. నెక్స్ట్, ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టం ఏమిటి? ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టం. ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ. కొన్ని ఈజీగా ఉన్నాయి, కొద్ది స్పీడ్ చేస్తున్నానండి. మరి ప్రభుత్వం ఇచ్చిన దానిలో యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం కాస్త ఈజీ ఇవ్వాలి, కొద్ది టఫ్ ఇవ్వాలి, ఆ విధంగా దాన్ని తయారు చేయడం జరుగుతుందండి. భూమిపై అధిక ఉష్ణోగ్రతగా మరియు అధిక వర్షపాతం సంభవించే ప్రదేశం ఏది? అధిక వర్షపాతం ఉంటుంది, అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, ఆ ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఉష్ణమండల ప్రాంతం. ఉష్ణమండల ప్రాంతం. నెక్స్ట్, 63వది, మధురా విజయం. మధురా విజయం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గంగాదేవి. మధురా విజయం పుస్తక రచయిత గంగాదేవి. 64వదండి, నల్లమల అడవులలో నల్లమల అడవులలో నివసించే గిరిజన జాతి ఏది? నల్లమల అడవుల్లో నివసించే గిరిజన జాతి. ఆన్సర్ ఆప్షన్ ఏ చెంచు. చెంచు. 65వది, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఆన్సర్ ఆప్షన్ సి బుధుడు శుక్రుడు. బుధుడు శుక్రుడు. నెక్స్ట్, 66వది, కాకతీయులు కొలిచినటువంటి స్త్రీ దేవత ఎవరు? కాకతీయులు కొలిచినటువంటి స్త్రీ దేవత. ఆన్సర్ ఆప్షన్ బి కాకతి. కాకతి. నెక్స్ట్, భూమి ఉపరితలంపై 2/3 వంతు దేనిచే ఆవరించబడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి జలావరణం. జలావరణం. మరి భూ అంతర్భాగంలో రెండవ పొర ఏమిటి? రెండవ పొర. మొదటి పటం భూపటలం అండి, రెండవది భూప్రావారం. భూప్రావారం. 69వది, పిగ్మీలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? పిగ్మీలు. ఆన్సర్ ఆప్షన్ ఏ కాంగో పరివాహక ప్రాంతంలో నివసించే వారిని మనము పిగ్మీలు అంటామండి. నెక్స్ట్, పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యం ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? పాండురంగ మహత్యం. ఆన్సర్ ఆప్షన్ బి తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు. శేషాచలం అడవుల్లో పెరిగే అరుదైన చెట్ల జాతి ఏమిటి? సినిమా కూడా వచ్చింది కదా, అదేనండి. ఆన్సర్ ఆప్షన్ డి ఎర్రచందనం. ఎర్రచందనం. నెక్స్ట్, వాతావరణంలో
అన్నిటికన్నా కిందన ఉన్న పొర ఏది? వాతావరణంలో అన్నిటికన్నా కిందన ఉన్న పొర ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ట్రోపో ఆవరణం. ట్రోపో ఆవరణం. 73వది నల్లరేగడి నేలలు దేనికి అనుకూలం? నల్లరేగడి నేలలు పత్తి పంటకు అనుకూలం. పత్తి పంటకు అనుకూలము. 74వది ఆది మానవులు ఎక్కడ నివసించారు? ఆది మానవులు గుహలలో నివసించారు. 75వది బుడగవి మరియు వెలుపు మడుగు. బుడగవి మరియు వెలుపు మడుగు రాతి చిత్రకళా స్థలాలు ఏ జిల్లాలో ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి అనంతపురం. అనంతపురం. దిక్సూచి దేనికి ఉపయోగిస్తారు? దిక్సూచి దేనికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ప్రధాన దిక్కులను కనుక్కోవడానికి. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు? 0 డిగ్రీల రేఖాంశాన్ని ఆన్సర్ ఆప్షన్ డి గ్రీనిచ్ రేఖాంశం అంటారు. గ్రీనిచ్ రేఖాంశము. 78వది వేసవి కాలంలో క్రిస్మస్ ఎక్కడ జరుపుకుంటారు? వేసవి కాలంలో క్రిస్మస్ ఎక్కడ జరుపుకుంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. నెక్స్ట్ 79వది ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసియా. ఆసియా. 80వది పటాలను తయారు చేయడం గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కార్టోగ్రఫీ. కార్టోగ్రఫీ. తూర్పు అర్ధగోళంలో తూర్పు ఉత్తర దక్షిణ అను తెలుస్తుంది మనకి, కానీ తూర్పు అర్ధగోళంలో లేని ఖండం ఏది? ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ బిట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తర అమెరికా. తూర్పు అర్ధగోళంలో లేని ఖండం ఏది అంటే ఉత్తర అమెరికా. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? సూర్యగ్రహణం ఆన్సర్ ఆప్షన్ బి కొన్ని అమావాస్య రోజుల్లో. భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్స్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి శుక్రుడు. శుక్రుడు. 84వది హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? హేలీ తోకచుక్క ఆన్సర్ ఆప్షన్ సి 76 సంవత్సరాలకు ఒకసారి హేలీ తోకచుక్క కనిపిస్తుంది. 85వది సింధులోయ నాగరికత కాలం ఏది? సింధులోయ నాగరికత కాలం ఆన్సర్ ఆప్షన్ ఏ 2500 నుండి 1700 బీసీ వరకు. 2500 నుండి 1700 బీసీ వరకు సింధులోయ నాగరికత కాలం అండి. నెక్స్ట్ 86వది ఉత్తర అమెరికా ఐరోపా మధ్య ఏ సముద్రం ఉంది? ఉత్తర అమెరికా మరియు ఐరోపా మధ్య ఆన్సర్ ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ 87వదండి రాతి స్థావర చిత్రాలు కలిగిన జిల్లా. రాతి స్థావర చిత్రాలు కలిగిన జిల్లా ఆన్సర్ వైఎస్ఆర్ కడప. వైఎస్ఆర్ కడప. రాతి స్థావర చిత్రాలు వైఎస్ఆర్ కడప. ఏ గ్రహాన్ని నీలగ్రహం? ఆన్సర్ ఆప్షన్ బి భూమి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే స్థిరమైన మార్గాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి కక్ష్య అంటామండి. కక్ష్య. నెక్స్ట్ ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఈ దిశలను ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రధాన దిక్కులు. ప్రధాన దిక్కులు. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత? సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 6000 డిగ్రీల సెంటిగ్రేడ్. 6000 డిగ్రీల సెంటిగ్రేడ్. 92వది హరప్పా నాగరికతను ఏమని పిలుస్తారు? హరప్పా నాగరికతని ఆన్సర్ ఆప్షన్ సి సింధులోయ నాగరికత. హరప్పా నాగరికతకి మరో పేరే సింధులోయ నాగరికత. 93వది మహాస్నానవాటిక ఎక్కడ కనుగొనబడింది? మహాస్నానవాటిక మొహంజదారో. మొహంజదారో
మహాస్నానవాటిక మొహంజదారో. 94వది భారతీయ సంగీతానికి మూలంగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? భారతీయ సంగీతానికి మూలంగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? సామవేద సారమిది, సామవేదం అండి. 95వది సౌర కుటుంబంలో అత్యంత దూరంలో ఉన్నటువంటి గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, నెప్ట్యూన్. మరి వీడియోలో ఉన్నటువంటి చివరి బిట్టండి, చాలా ఇంపార్టెంట్. మరి ప్రపంచంలోకెల్లా ఎత్తైన పీఠభూమి ఏది? ప్రపంచంలోకెల్లా ఎత్తైన పీఠభూమి ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.